హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైతే ఉంటుందో ఎకానమీ అని చెప్పేసి చెప్తాం కదా. ఎకానమీలో మనం ఒక క్వశ్చన్ అనేది చూద్దాం. ఇప్పుడు ఏంటి ఆ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఒక దేశం యొక్క ట్యాక్స్ టు జీడిపి రేషియో అది తగ్గడం అనేది కింది వాటిలో దీనిని సూచిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే స్లోయింగ్ ద ఎకనామిక్ గ్రోత్ రేట్ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఆర్థిక వృద్ధి అనేది రేటు మందగించడం వల్ల అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారు. రెండో ఆప్షన్ ఏంటి అంటే జాతీయ ఆదాయము తక్కువ సమానత్వంతో పంపిణీ కావడం అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే లెస్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇవి రెండు ఆప్షన్స్ అనమాట. దాంట్లోని కొన్ని ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. అందులోని 1 1 2 1 2 కాదా అని చెప్పేసి ఇచ్చాడు. దాంట్లో సరైన సమాధానం ఏంటి అంటే 1 మాత్రమే. అంటే స్లోయింగ్ ద ఎకనామిక్ గ్రోత్ రేట్ అని చెప్పేసి చెప్తాం, గ్రోత్ రేట్ అని చెప్పేసి చెప్తాం కదా, అదనమాట. అయితే ఇది ఎలాగా అని మనం చూసినట్లయితే అసలు ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి, ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే ఏంటో మనకు తెలియాలి. సో ఇది బిఫోర్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. ఈ యొక్క గ్రూప్ 1 కానీ లేదా యూపీఎస్సీ కానీ ఏంటి అంటే మనకి ఏవైతే ఉంటాయో వాటి అడిగిన క్వశ్చన్ ఇది. దానివల్ల మీకు చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే ఏంటి అంటే, ఒక దేశం ఉందనుకోండి, దేశం యొక్క మొత్తం జీడిపి ఉంటుంది కదా, ఆ యొక్క జీడిపి పరిమాణంతో పోల్చినప్పుడు ఏంటి అంటే ఆ యొక్క దేశ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ట్యాక్సెస్ ద్వారా ఎంత ఆదాయాన్ని కలెక్ట్ చేస్తుందో అలా దాన్ని తెలిపే ఒక మెజర్మెంట్ మాత్రమే. ట్యాక్సెస్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం మాత్రమే అని చెప్పేసి చెప్తున్నాడు. సో దాన్ని ఏమంటారంటే ఈ యొక్క ట్యాక్స్ టు జీడిపి రేషియో అని చెప్పి చెప్తారంట. సపోజ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సపోజ్ ఏంటి అంటే ఒక దేశం యొక్క జీడిపి అనేది 100 crores ఉందనుకోండి. అప్పుడు ప్రభుత్వం అయితే గవర్నమెంట్ ఉంటుందో, గవర్నమెంట్ అనేది ఏంటి అంటే 15 కోట్లు ఒక ట్యాక్సెస్ ద్వారా వసూలు చేసినట్లయితే దాని తాలూకా ట్యాక్స్ అండ్ అలాగే జీడిపి రేషియో అనేది 15% అవుతుందన్నమాట. సో ఇప్పుడు స్టేట్మెంట్ 1 కొద్దాం. స్టేట్మెంట్ 1 ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క ట్యాక్స్ వసూలు ఏవైతే ఉంటాయో అనేవి దేశంలోని ఆర్థిక కార్యకలాపాలపైన ఆధారపడి ఉంటాయంట. అంటే దేశంలో ఈ యొక్క ఎకనామిక్ స్లో డౌన్ అయ్యిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కంపెనీల తాలూకా ప్రాఫిట్స్ అనేవి తగ్గిపోతాయి. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడం వల్ల ప్రజల దగ్గర కొనుగోలు శక్తి అనేది లేదు కానీ, లేదంటే ఖర్చు చేసే సామర్థ్యం కానీ తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వసూలు చేసే డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ లేదా ఇంకా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఏవైతే ఉంటాయంటే రెండు కూడా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి జీడిపి గ్రోత్ రేట్ పడిపోవడం వల్ల పన్ను వసూలు చేసేది కూడా తగ్గిపోతుంది అనమాట. పన్ను వసూలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. అంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో ఏమవుతుంది, అక్కడ డిక్రీజ్ అవుతుంది. అందువల్ల స్టేట్మెంట్ 1 అనేది ఏంటి అంటే కరెక్ట్. ఇప్పుడు స్టేట్మెంట్ 2 కొద్దాం. స్టేట్మెంట్ 2 ఏం చెప్తుంది అంటున్నాడు ఇక్కడ మనకి, ఈ యొక్క ట్యాక్స్ జీడిపి రేషియో అనేది మనకి కేవలం ఏంటి అంటే ప్రభుత్వానికి వచ్చే మొత్తం ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మాత్రమే సూచిస్తుందంట. కానీ అది ఈ యొక్క సొసైటీలో ఆ యొక్క సంపద కానీ లేదా ఆదాయం కానీ ఎలా వచ్చింది, ఎలా డిస్ట్రిబ్యూషన్ అయ్యింది, ఏ విధంగా వాళ్ళ దగ్గర ఇంత అమౌంట్ ఉంది అనేది ఇప్పుడు కూడా అది చూపించదు అని చెప్పేసి చెప్తున్నాడు. సపోజ్ ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఏంటి అంటే ఇప్పుడు ఆ స్టేట్మెంట్ 2 అనమాట. అంటే ఒక సింపుల్గా ఉదాహరణ ఏంటి అంటే ఒక రియల్ ఎస్టేట్ అండ్ అలా ఒక గ్రామం అనేది ఉందన్నమాట. అక్కడ మనకి ఏం చూస్తున్నామంటే ఒక రియల్ ఎస్టేట్ గ్రామంలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. ఆ యజమాని అలాగే 100 మంది పేద కార్మికులు ఉన్నారనుకుందాం. అప్పుడు ఏంటి అంటే అక్కడ ఆ యొక్క టైంలో ట్యాక్స్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది అన్నది చూద్దాం. అప్పుడు మామూలుగా ట్యాక్స్ అనేది ఏ విధంగా ఉంది అంటే ఆ యొక్క రియల్ ఎస్టేట్ యజమాని భారీగా భూములు అమ్మి ఒక సంవత్సరంలో ఏం చేశాడు, 10 కోట్లు సంపాదించాడు. అండ్ అలాగే ఆ 100 మంది కార్మికులకు మాత్రం రోజువారీ కూలీ చాలా తక్కువగా ఉండేదన్నమాట. వాళ్ళంతా కూడా వారంతా కలిసి ఏం చేశారు, కేవలం 10 లక్షలు మాత్రమే సంపాదించుకున్నారు. అయితే ఇక్కడ ఎలా ఉంది, ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఊరి మొత్తం సంపద అనేది చూసినాం అనుకోండి ఒక్కడి చేతిలో ఉంటుందన్నమాట. ఊరి మొత్తం సంపద అంతా కూడా ఒకే ఒకటి చేతిలో ఉందని చెప్పేసి చెప్తున్నాం మనం. ఇప్పుడు సపోజ్ ఏంటి, అక్కడ ఆ యొక్క గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఆ యొక్క యజమాని సంపాదన పైన 30% ట్యాక్స్ వేసింది అనమాట. 30% ట్యాక్స్ వేస్తే అతను ఎంత కట్టాడు, 3 కోట్ల పన్ను అనేది వసూలైంది గవర్నమెంట్కి. సో ఇక్కడ ప్రభుత్వానికి భారీగా ట్యాక్సెస్ ద్వారా మనకి వచ్చే ఇన్కమ్ అనేది. అయితే ఈ యొక్క ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది చాలా ఎక్కువగా ఉంది. కానీ ఆ ఊరిలో పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు, ధనవంతుగానే ఉన్నాడు. ఇంకొకసారి చూద్దాం. ఇంకొకసారి ఏం చెప్తుంది ఇక్కడ మనకి, ప్రభుత్వం అనేది పన్నులు తగ్గించినప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ట్యాక్స్ సిస్టమ్ పైన ఆధారపడి ఉంటుందని చెప్పేసి చెప్తుంది సెకండ్ ఆప్షన్ అనేది. అయితే ఇక్కడ గవర్నమెంట్ ట్యాక్సెస్ తగ్గించినప్పుడు ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే సపోజ్ ఆ సంవత్సరం కూడా ఏంటి అంటే యజమాని మళ్ళీ కూడా 10 కోట్లు సంపాదించాడు, కార్మికులు 10 లక్షలు సంపాదించుకున్నారు. ఈసారి ఏమైందంటే ప్రభుత్వం ఏం చేసింది, ఒక కొత్త రూల్ తెచ్చింది. ఏమని, దేశంలో వ్యాపారాలు బాగా జరగాలి అంటే కాబట్టి ధనవంతుల పని ఏం చేయాలి, ట్యాక్స్ అనేది 30% నుంచి కూడా 10% తగ్గిస్తున్నాము అని ప్రకటించింది అనమాట. సో అప్పుడు ఏం చేసిందంటే దీనివల్ల ఆ ప్రభుత్వం అనేది ఆ యజమాని నుండి ఈసారి ఎంత కలెక్ట్ చేయొచ్చు, లాస్ట్ టైం 30% ఉంటే 3 కోట్లు కట్టారు, ఈసారి 10% కట్టాలి కాబట్టి 1 crore మాత్రమే ట్యాక్స్ చెల్లించిందనమాట ఆ యొక్క ఏదైతే ఉంటుందో ఆ యజమాని. సో ఇప్పుడు ఏమైంది, అక్కడ మనకి ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం అనేది పడిపోయింది, ట్యాక్స్ ద్వారా వచ్చే అమౌంట్ అనేది తగ్గిపోయింది. అంటే జీడిపి ట్యాక్స్ రేషియో ఏమైంది అక్కడ మనకి, బాగా పడిపోయింది అనమాట. సో అంటే దీనివల్ల ఏమవుతుంది అక్కడ మనకి, ఇక్కడ సపోజ్ చెప్పాం, ఇప్పుడు పైన ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, దానివల్ల ఏంటి అంటే పరిస్థితి 1 నుంచి పరిస్థితి 2కి వచ్చేసరికి జీడిపి ట్యాక్స్ రేషియో తగ్గింది కదా. అలా అని చెప్పేసి ఆ ఊరిలో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఏమైనా మారిందా, ఏమీ మారలేదు. ధనవంతుడు
అప్పుడు ఇప్పుడు 10 కోట్లతోనే ఉన్నాడు, పేదవాళ్ళు అప్పుడు ఇప్పుడు కూడా 10 లక్షలతోనే ఉన్నారు. కేవలం అక్కడ ఏమైంది, అక్కడ ప్రభుత్వం తన ట్యాక్స్ సిస్టమ్ ఏవైతే ఉంటుందో, ట్యాక్స్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి మార్చడం వల్ల మాత్రమే, ట్యాక్స్ తగ్గించడం వల్ల మాత్రమే అక్కడ ఈ యొక్క ట్యాక్స్ జీడిపి రేషియో అనేది తగ్గింది. ఓకే, సో ఇది ఏంటి అంటే మనకి స్టేట్మెంట్ 2 అనేది తప్పు అని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే ఈ యొక్క ట్యాక్స్ జీడిపి రేషియో అనేది తగ్గితే సమాజంలో ఆదాయ సమానత్వం తగ్గుతుంది అని చెప్పే స్టేట్మెంట్ అనేది తప్పు అక్కడ. ఓకే, సో అది ఓకే, సో ఇది మనకి క్వశ్చన్. ఈ మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.